నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా మారడం, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గత 4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు కూడా వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ అయ్యాయి. భారీ వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. గురువారం ఈ జిల్లాల్లో చాలా ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు ప్రకటించింది. హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. జూలై 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల తీవ్రత కొంత తగ్గుతుంది. కానీ చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగుతాయి. ఈ కాలంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉంది. జూలై 29 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 5వ తేదీ వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇదే పరిస్థితులు ఉంటాయి. పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ఇక పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఏపీఎన్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ ఖైన్ సూచించారు. ఐఎండీ వర్షపాత తీవ్రతను 5 కేటగిరీలుగా వర్గీకరించింది. 2.5 నుంచి 15.5 మిల్లీమీటర్ వర్షాలు కురిస్తే తేలికపాటి, 15 నుండి 15.6 నుండి 64.4 మిల్లీమీటర్ల వర్షం పడితే మోస్తారుగా, ఇక 64.5 నుంచి 115.5
5 మిల్లీమీటర్లు కురిస్తే భారీ, ఇక 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం పడితే చాలా భారీ, ఇక 204.5 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిస్తే అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తోంది. హెచ్చరికలను రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ రంగుల ద్వారా సూచిస్తారు. ఈ భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు రావద్దని, ప్రయాణాలు చేసేటప్పుడు చెట్లు, పాత గోడలు, భారీ హోర్డింగుల కింద నిలబడకూడదని, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు తీవ్రంగా మారటం, బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గత 4 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 5 రోజుల పాటు కూడా వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్టులు జారీ అయ్యాయి. భారీ వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఛత్తీస్గఢ్ దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా కదులుతోంది. రానున్న 24 గంటల్లో ఇది ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల గురించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైతు మాధవి, ప్రస్తుతం మనం కుకట్పల్లి ప్రాంతంలో ఉన్నాం. హైదరాబాద్ లోని కుకట్పల్లిలో ఆల్రెడీ పొద్దున్నే వర్షాలు ప్రారంభమయ్యాయి. గడిచిన 4 రోజుల నుంచి మనం చూస్తున్నాం వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా నిన్న మనం చూసినట్లయితే హైదరాబాద్ లో కుండపోత వర్షం మనం చూసాం. సో ఈ కుండపోత వర్షంతో నిజంగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, వచ్చే వాళ్ళు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే చాలా రోజుల నుంచి వర్షం లేకపోవడంతో ఒకవైపు వ్యవసాయం సంబంధించిన రైతులు కావచ్చు, తర్వాత తాగునీరు, సాగునీరు సంబంధించిన అనేకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. కానీ ఎట్టకేలకు మనం చూసాం వర్షాలు రావడంతో కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది. నైరుతి ఋతుపవనాలు తీవ్రంగా మారడంతో బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 రోజుల నుంచి వర్షాలు కురుతున్నాయి. ఈ వర్షాలు రానున్న 5 రోజులు అంటే దాదాపు ఆగస్టు 5వ తారీఖు వరకు ఈ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది. ఈ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని జిల్లాలకు, తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలులు కూడా వస్తాయని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైతే గోదావరి ఆ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఎక్కడైతే కురుస్తాయో లాస్ట్ ఇయర్ అక్కడ మరింత వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉండడంతో ఒకవైపు రైతులను, మరో ప్రజలను, తర్వాత జాలాలను, వివిధ వీళ్ళందరినీ కూడా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటికే ఇటు 3 కమిషనర్లకు సంబంధించిన పోలీసులు రంగంలో దిగారు, హైడ్రా రంగంలో దిగారు, డిఆర్ఎఫ్ రంగంలో దిగారు. నిన్న మనం చూసాం మియాపూర్ సమీపంలో వైశాలి నగర్ లో బాలయ్య అనే ఒక వ్యక్తి మాన్యువల్ లో కొట్టుకుపోయిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షానికే కొట్టుకుపోయే పరిస్థితులు వస్తుంటాయి. మాన్యువల్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు, ఎందుకంటే ఎక్కువగా వాటర్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఆ మురుగునీరు వెళ్ళిపోయే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఒకటేసారి వాటర్ పోటు రావడంతో ఈ యొక్క ప్రమాదాలు జరిగే అవకాశం. ఒకవైపు హైడ్రా అధికారులు,
అదేవిధంగా కార్పొరేషన్ అంటే జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు ప్రజలకు అప్రమత్తం జారీ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆఫీసులకు, స్కూల్స్ లకు, కాలేజీలకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉదయం వెళ్ళేటప్పుడు, అదేవిధంగా సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఒకటేసారి అందరూ కార్యాలయాల నుంచి బయటికి రాకుండా 3, 4, 6 అలా విడతల వారీగా రావాలని ఇప్పటికే పోలీస్ శాఖ వివిధ ఐటీ శాఖలకు కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి చూస్తాం. మొత్తం మీద ఈ వర్షాలు 5 ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు అంటే రోజు రోజు ఎవ్రీడే ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ముఖ్యంగా ట్రాఫిక్, హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండడంతో దీనిపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాన్యువల్స్ పై అయితే చాలా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మాధవి. రైట్. మరి వ్యవసాయ శాఖ మంత్రి అలాగే రేవంత్ రెడ్డి కూడా పెద్దగా వర్షాలు పడవు, ఆరుతడి పంటలు వేసుకోండి, ఏం పర్వాలేదు అన్నట్టుగా చెప్పారు. మరి దీన్ని ఎలా చూడాలి? సో వర్షాలు యాక్చువల్లీ మనకి జూన్ లో ప్రారంభం కావాలి. జూన్ లో కొంతమంది నార్లు వేశారు, పత్తి విత్తనాలు వేశారు. కానీ మనం చూసాం ఇప్పుడు ఒక 1 మంత్ నెల వర్షాలు ఆలస్యంగా రావడంతో దీనికి సంబంధించింది ఒకవైపు, ఎందుకంటే ఆలస్యంగా రావడంతో ఇది మళ్ళీ మనకు పంట చేతికి వచ్చేసరికి వర్షాలు సరిగా ఉండకపోవడం, వర్షాలు ఏమితో ఇబ్బందులు అవుతాయని లేట్ అవ్వడం వల్ల ఆర్తరి పంటలు అంటే పచ్చమే వరికి సంబంధించిన ఆల్టర్నేట్ ఏదైనా ప్రయత్నాలు రైతులు చేసుకోవాలి. కానీ ఒకవేళ మళ్ళీ ఇవే పంటలు కంటిన్యూ కనుక చేస్తే ఇబ్బంది అవుతుందని వ్యవసాయ అధికారులు చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో దీనికి సంబంధించి కూడా అధికారులు, రైతులందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూసాం ఒకవైపు వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేస్తున్న ఏ ప్రాంతాల్లో వర్షాలు ముందు నుంచి ఉన్నాయి, లేకపోతే బోరు బాక్స్, తర్వాత కెనాల్ వాటర్ కావచ్చు, లేకపోతే వర్షం అవసరం లేకుండా ఎక్కడెక్కడ పంటలు వేశారో వాళ్ళకు ఒక రకమైన పంటలు, వర్షం మీద ఆధారపడే వాళ్ళు మరొక రకమైన పంటలు వేయాలని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి. సో దీంతో రైతులందరూ కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని ఒకవైపు సీఎం కావచ్చు, అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. సో కాబట్టి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే వర్షాలు ఆలస్యం కాబట్టి ఈ ఆల్టర్నేట్ క్రాప్స్ మీద కూడా దృష్టి పెట్టాలని తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ఒక అలర్ట్ జారీ చేశారు. మరి దీన్ని రైతులు ఏ విధంగా తీసుకుంటారు? ఎందుకంటే అన్ని చోట్ల కుదరకపోవచ్చు, కానీ వరి సాగు సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించి ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరి, పత్తి ఎక్కువగా సాగు అవుతుంది. సో ఆల్రెడీ వీళ్ళు ప్రిపేర్ అవుతారు. సో ఇప్పటికిప్పుడు ఆర్సరీ పంటలు ఇప్పటికిప్పుడు ఆల్టర్నేట్ క్రాప్ చేసుకోవాలంటే కూడా కొంత ఇబ్బంది. ఇది వాస్తవానికి ఏప్రిల్ మేలో ముందే కొంచెం జాగ్రత్త పడి వ్యవసాయ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఇటు మిగతా అధికారులు, మంత్రులు ఒకవేళ రివ్యూ కనుక చేస్తే ఇది కొంచెం జాగ్రత్తగా ఉంటది. కానీ ఇప్పుడు ఏమైందంటే సడన్ గా వేరే ఆల్టర్నేట్ క్రాప్స్ వేయండి, ఆర్తడి పంటలు వేయండి అంటే రైతులు కొంత దగ్గర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూసాం. ఇప్పటికిప్పుడు వాటిని సాగు చేయాలి, దున్నాలి, మళ్ళీ విత్తనాలు వేరే తెచ్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది. కాబట్టి ఒకవైపు ముఖ్యమంత్రి తర్వాత వ్యవసాయ మంత్రి చూసిన సూచనలు మరి రైతులు ఏ విధంగా పట్టించుకుంటారు, నిజంగా ప్రాక్టికల్ గా ఏ విధంగా ఉంటాయి? ఇదే వర్షాలు లేట్ గా వచ్చాయి, కానీ ఇవే వర్షాలు మళ్ళీ భారీగా వస్తే కూడా చాలా పంటలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి కూడా ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు దృష్టి పెట్టుకొని ఎప్పటికప్పుడు రైతులు వాటికి అనుకూలంగా మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్. మరి వాతావరణ కేంద్రం అయితే భారీ వర్షాలు అని చెప్తుంది, కానీ అటు నాగార్జున సాగర్ కానీ ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఏవి ఇంకా నిండలేదు అసలు, అంటే వాటర్ మినిమం కూడా లేదు. సో దీన్ని వాతావరణ కేంద్రం భారీ వర్షాలు అంటుంది. సో దీన్ని ఎలా చూడాలి మరి? యాక్చువల్లీ ఇప్పటికే సాగర్ కావచ్చు, మిగతా శ్రీశైలం కావచ్చు, మిగతా తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ అని ఇప్పటికే యాక్చువల్లీ ఉండి పొంగి పొర్లాలి. కానీ 1 మంత్ మనకు ఆలస్యమైంది. -60, -70, -80 వర్షపాతం నమోదైంది మనం చూసాం. సో దీంతో ఇప్పుడు నెక్స్ట్ అంటే బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కావచ్చు, అక్కడున్న వచ్చిన టెక్నికల్ గా సంకేతాలు కావచ్చు, ఆ వాతావరణ శాఖ అధికారులు దాని మీద మాట్లాడుతున్నారు. రాబోయే 5-6 రోజుల్లో భారీ వర్షాలు ఉంటాయి. సో దీన్ని అంటే వాళ్ళ బంగాళాఖాతంలో ఏర్పడే ఏవైతే టెక్నికల్ ఈవెంట్స్ దాన్ని బట్టి వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు సూచనగా చెప్తున్నారు ఖచ్చితంగా భారీ వర్షాలు ఉంటాయని. సో నిజంగా వాళ్ళు చెప్పినట్టుగా భారీ వర్షాలు కనుక వస్తే వాళ్ళు కంటిన్యూగా ఒక వారం 10 రోజులు కనుక కంటిన్యూ రెయిన్స్ కనుక వస్తే వారు చెప్పినట్టుగా ఖచ్చితంగా సాగర్లో కావచ్చు, మిగతా డ్యాములన్నీ, మిగతా ఏవైతే ప్రాజెక్టులనే నిండే అవకాశాలు అయితే తప్పనిసరి ఉన్నాయి. ఖచ్చితంగా భారీ వర్షాలు వస్తాయని చెప్తున్నారు. సో దాన్ని చూడాలి మరి ఏ విధంగా ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే మళ్ళీ
గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ వస్తే మాత్రం మళ్ళీ నిజంగా తాగునీటికి సాగునీటికి ఇబ్బంది. కానీ కంటిన్యూగా వారం 10 రోజులు కనుక వర్షాలు కొడితే ఏదైతే వర్షాలు ఏమి ఉందో దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ప్రాజెక్టు కూడా నిండే అవకాశాలు అయితే కనబడుతుంది. రైట్. జూన్ జూలైలో పడాల్సిన వర్షాలు జూలై ఆగస్టుకు వచ్చాయి. మరి అంటే ఇప్పుడు ఈ వర్షాలు అధిక వర్షపాతాలా లేకపోతే లాస్ట్ ఇయర్ ఇంతకన్నా ఎక్కువ పడ్డాయా తక్కువ పడ్డాయా? వాతావరణ శాఖ ఏమంటుంది? వాస్తవానికి అయితే లాస్ట్ బాగానే పడ్డాయి. ఈసారి ముందే కొంత హెచ్చరిక జారీ చేశారు. మే ఆ టైంలో కొంత వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ జారీ చేశారు. ఈసారి వర్షాలు కొంచెం తక్కువ ఉంటాయి అని ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. రెగ్యులర్ గా వచ్చే వర్షాలు కంటే ఈసారి తక్కువ ఉంటాయని హెచ్చరిక చేశారు. పోయినసారి బాగానే పడి, అంతకు ముందు కూడా బాగానే పడి. అందుకే మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో కొంచెం పంటలు కూడా బాగానే పండాయి. వరి ముఖ్యంగా ఎక్కువ సాగు అయింది. అందుకనే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బంది అయింది. రైతులు, మన అధికారులు కావచ్చు, ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయని విధంగా వరి ధాన్యం వచ్చింది. అందుకనే కొనుగోలు విషయంలో కేంద్రంకు రాష్ట్రానికి చాలా పంచాయతీ ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి. కానీ ఈసారి అది కొంచెం ఇబ్బంది అయ్యేటట్టుగా, ఎందుకంటే ఒక మనకు ఏదైనా వరి పంట కానీ ఏదైనా రైతులు చేసే సాగు పంటలు ఎగ్జాక్ట్లీ వాళ్ళ చేతికి రావాలి, కరెక్ట్ గా రావాలంటే సరైన సమయంలో సరైన వాతావరణ పరిస్థితులు అనుకరించాలి. వర్షం సరైన సమయం ఉండాలి. ఆ వర్షం కూడా ఎప్పటికీ కంటిన్యూగా భారీ వర్షాలు ఉంటే కూడా ఆ వరి నారు కొట్టుకుపోతాయి, పత్తి విత్తనాలు, పత్తి చేనులన్నీ కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి భారీ వర్షాలు కూడా మనకి ఇబ్బంది. ఒక్కటిసారి ఆల్ ఆఫ్ సడన్ గా వర్షాలు వస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. మళ్ళీ పంట నష్టం. అంటే ఒకవైపు వర్షాలు ఏమున్నా ఇబ్బంది, వర్షాలు ఎక్కువ పడ్డా ఇబ్బంది. కానీ ఈ వర్షాలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 5-6 రోజులు అయితే ఓకే. ఇప్పటికే రైతులు కొన్ని జిల్లాల నుంచి సంతోషం, వర్షాలు స్టార్ట్ అయినాయి. కొంచెం లేట్ గా ఇప్పుడు వరి నారులు వేసే వాళ్ళు లేట్ గా మళ్ళీ పత్తి విత్తనాలు, మళ్ళీ మొన్నటి నుంచి ఈ 4 రోజుల నుంచి పత్తి విత్తనాలు మళ్ళీ విత్తుతున్నారు. సో వీళ్లకు ఈ 4-5 రోజులు వర్షాలు కొడితే, వారం రోజులు కొడితే ఏం కాదు. కానీ కంటిన్యూగా మళ్ళీ 15 రోజులు కనుక ఎడతెరిపి లేకుండా వర్షాలు కొడితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతాయి. అదే సమయంలో ఒకవేళ వర్షాలు ఆగిపోతే కూడా సమస్య. కానీ వాతావరణ శాఖ అయితే లాస్ట్ ఇప్పుడు రాబోయే 5 రోజులు అంటే ఆగస్టు 5 వరకు అయితే వర్షాలు ఉన్నాయి. కొన్ని చోట్ల రెడ్ అలర్ట్, కొన్ని చోట్ల ఎల్లో అలర్ట్ కూడా ఇచ్చాయి. మనం కొమరం భీం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. దానికి తగ్గట్టుగా అంటే ఎక్కడెక్కడైతే వాతావరణ శాఖ అధికారులు వర్షాలు ఎక్కువగా ఉంటాయన్న ప్లేస్ లో ఎక్కడెక్కడైతే ఎల్లో అలర్ట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే మామూలు వర్షపాతం, దానికి అనుకూలంగా రైతులు కనుక ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది ఒక సూచన. మరి ఆల్రెడీ అంటే హైడ్రా కానీ లేకపోతే పోలీసులు కానీ జీహెచ్ఎంసీ కానీ ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఆల్రెడీ మీరు ఇంకా ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అటు హైడ్రా ఇటు జీహెచ్ఎంసీ ఆల్రెడీ ఒక దుర్ఘటన చూశారు. బాలయ్య దుర్ఘటన విషయంలో మరి దుర్మరణం చెందారు. సో ఎలాంటి చర్యలు చేపట్టారు? సో దీనికి సంబంధించి నిన్ననే మనం చూసాం, సైబరాబాద్ కమిషన్ రమేష్ రెడ్డి తర్వాత మిగతా అధికారులందరూ కూడా ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా సైబరాబాద్ సిపి, మిగతా అధికారులందరూ, హైదరాబాద్ అధికారులందరూ అంటే హైదరాబాద్ కు సంబంధించింది కూడా వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు. నిన్న స్వయంగా సిపి కూడా రంగంలోది ఎక్కడెక్కడైతే మాన్యువల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే వాటర్ పాయింట్స్ ఉన్నాయి, లాగిన్ పాయింట్స్, వాటన్నిటిని కూడా చెక్ చేయడం జరిగింది. వర్షంలో నిన్న ట్రాఫిక్ అధికారులు, పోలీస్ అధికారులు, డిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు అందరూ కూడా నిన్న ఒక సిటీ రౌండ్ అప్ చేశారు. నిన్న మనం చూసాం మేయాపూర్ వైశాలి నగర్ లో ఒక బాలయ్య అనే ఒక వృద్ధుడు కొట్టుకొని పోయిన పరిస్థితి. నిన్న చాలా మంది అధికారులు అందరూ, హైడ్రా అధికారులు, మున్సిపల్ సిబ్బంది చాలా ప్రయత్నం చేశారు. చాలా ఉపచారికంగా నిన్న దొరకలేదు. సో దురదృష్టం అది అలాంటి సంఘటన జరగడం. లాస్ట్ ఇయర్ కూడా జరిగినాయి. ప్రతి సంవత్సరం ఒక 2 లేదా 4, 3, దాదాపు ఒక 10 మంది వరకు అంటే బేసంగా వరదల తాకిడి వల్ల ఈ మ్యాన్యువల్స్ లో పడి కానీ వరదల్లో కొట్టుకుపోవడం జరుగుతూ ఉంటాయి. సో ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా ముఖ్యంగా హైదరాబాద్ కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే హైదరాబాద్ పోలీసు అధికారులు సూచించారు. ముఖ్యంగా మ్యాన్యువల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని ఓపెన్ గా తెరవకూడదు. కొంతమంది ఏంటంటే వరద ఎక్కువ వస్తుంటుందని కొంతమంది రోడ్డు మీద పోయే వాళ్ళు, లేకపోతే ఇంటి ముందు ఉందని ఆ మ్యాన్యువల్స్ తెరుస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుందంటే జర్నీ చేసే వాళ్ళు, నడుచుకుంటే వాళ్ళకి తెలియదు ఆ వర్షం వచ్చినప్పుడు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా తమ సొంతంగా అధికారుల యొక్క పర్యవేక్షణ లేకుండా మాన్యువల్స్ తెరవకూడదు. ఏదైనా ఉంటే జిహెచ్ఎంసీ అధికారులకు, మున్సిపల్ అధికారులకు ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. వాళ్ళే అధికారికంగా ఓపెన్ చేస్తారు. ప్రజలు ఎవరు వాటిని ఓపెన్ చేయకూడదు. ఒకవేళ ఓపెన్ చేస్తే కనుక తెలియకుండా కొంతమంది బైక్స్ రైడర్స్ కావచ్చు, కాలినడక వెళ్ళవచ్చు, పిల్లలు కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, అందులో పడి ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి అధికారులు ఈ రోజు కూడా హైడ్రా రంగంలో దిగుతుంది.
మూడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా రంగంలో దిగుతున్నారు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు, ట్రాఫిక్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ ట్రాఫిక్ విషయంలో కావచ్చు, ఈ మాన్యువల్స్ విషయం కావచ్చు, నిన్న బాలయ్య విషయాన్ని వాళ్ళు ఒక జాగ్రత్తగా తీసుకొని అలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఒకవైపు ప్రజలకు హెచ్చరిస్తుంది, వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మాట. రైట్. అంటే హైదరాబాద్ కి మెయిన్ వాటర్ సోర్స్ అయిన ఉస్మాన్ సాగర్ కానీ లేకపోతే గండిపేట రిజర్వాయర్ కానీ ఇవి ఎంతవరకు వాటర్ సోర్స్ తో నిండాయి? సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. వాస్తవానికి అయితే మనకు హైదరాబాద్ లో చూసాం, ఒక 4 days నుంచి చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నిన్న వర్షం మారితే కొంచెం ఎక్కువగా స్టార్ట్ అయింది. సో దీంతో ఇప్పుడే ఫ్లో స్టార్ట్ అయింది, ఇంకా ఇన్ఫ్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ 2-3 రోజులు కనుక వరుసగా ఈ 3-4 రోజులు కనుక నిజంగా అధికారులు చెప్పినట్టుగా 5th వరకు, ఆగస్టు 5th వరకు కంటిన్యూ వర్షం చుట్టుకుంటుంది. మనకు హైదరాబాద్ సంబంధించిన రిజర్వాయర్స్ ఏదైతే అది ఖచ్చితంగా ఒక నిండే అవకాశం అవుతుంది. ఇప్పుడైతే మినిమం లెవెల్లో ఉంది, కానీ ఈ 5 రోజులు కంటిన్యూగా వర్షాలు పడితే జంట జలాశయాలు ఏదైతే ఉందో హైదరాబాద్ నుంచి వాటర్ అందించేది కావచ్చు, మిగతా అవసరాలు తీర్చే జంట జలాశయాలు అవన్నీ ఖచ్చితంగా మాక్సిమం పాయింట్ వరకు నిండే అవకాశాలే. మరొక వైపు మూసీకి సంబంధించింది కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. నిజంగా అదైతే కూడా ఈ ఫ్లో వల్ల, ఎందుకంటే మూసీ పరివర్తన మనం చూస్తాం, ఎక్కువగా భారీ వర్షాలు పడితే మూసీ పరివర్తన అక్కడ చాలా మంది ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇప్పుడు ఈ వర్షాలు కనుక 5 రోజులు ఉంటే మీరు అన్నట్టుగా హైదరాబాద్ సంబంధించిన జంట జలాశయాలు నిండే అవకాశాలు ఇప్పుడైతే ఒక ఫ్లో అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.